ఆ గ్రామంలో సంక్రాంతి సందడి ముందే మొదలైంది. గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలో గ్రామంలోని చిన్న పెద్ద తేడా లేకుండా ఊరిలోని మహిళలంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామంలోని రహదారులన్నీ రంగురంగుల రంగవల్లికలతో కలకల్లాడాయి. మహిళలు పోటీపడి రంగురంగుల ముగ్గులు వేసి ఆ గ్రామంలో సంక్రాంతి పండుగకి బండి తెచ్చినట్లయింది. మణుగూరు మండలంలోని విప్పల సింగారం గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీలో స్థానిక ఎమ్మెల్యే పాయం సతీమణి పాయం ప్రమీల ముఖ్య అతిథిగా పాల్గొని మహిళల్ని ఉత్సాహపరిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు విప్పల సింగారం గ్రామంలో ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలు మాట్లాడుతూ ప్రతి ఏడాది గ్రామ పెద్దలు నిర్వహించే సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీల్లో గ్రామంలో ఉన్న చిన్న పెద్ద తేడా లేకుండా గ్రామస్తులందరూ మహిళలందరూ ఉత్సాహంగా పాల్గొంటారని, ఒక రోజు ముందు తమ గ్రామంలో సంక్రాంతి పండుగ సందడి మొదలైనట్లేనని అన్నారు. కులమత భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా అందరూ ఉత్సాహంగా పాల్గొంటారని తెలిపారు. మహిళలు పోటీపడి రంగురంగుల ముగ్గులతో గ్రామ రహదారులు వేసిన ముగ్గులు కలకల్లాడుతున్నాయని, సంక్రాంతి సంబరాలు తమ గ్రామంలో ముందే జరుగుతున్నట్లు అనిపిస్తోందని అన్నారు. గ్రామంలోని పెద్దలకు మహిళలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ముగ్గుల పోటీలో గెలుపొందిన మహిళలకు స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరులు సతీమణి పాయం ప్రమీల బహుమతులను అందజేశారు. నాయకులు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీల్లో ప్రతి ఒక్క మహిళ దాదాపు 80 మంది మహిళలు, అలానే అనకయ్య గారు కూడా చక్కటి సందేశాన్ని శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక 4 మాటలు మాట్లాడాల్సింది కోరుతున్నాను. గోరంట్ల కనకయ్య గారిని తన యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. తమ యొక్క అమూల్యమైన టెంట్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. కందుకూరు గ్రీష్మ తర్వాత రవి ఉండాలి. కంగ్రాచులేషన్స్ మీనా గారు. వాగుబైన స్వప్న, అందరు ఉండాలి. మంచాల దుర్గ గారు, పాల్వంచాల అక్కి, గారు కారం. జడ్జెస్ మీ వద్దకు వస్తున్నారు. జడ్జెస్ వచ్చినప్పుడు మీ బాక్స్ నెంబర్ చెప్పండి. నాకు కాదు వచ్చేవాళ్ళు. మీ కోడలు ఎన్నో నెంబరు మళ్ళీ తీసి 14 3 లైన్లు అంట. మా ఊరి పేరు విప్పల సింగారం. మా విప్పల సింగారంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ముగ్గుల పోటీని నిర్వహించడం జరిగింది. మా ఆడవాళ్ళంతా కూడా చాలా చక్కగా ముగ్గులేసి చాలా సంతోషంగా బహుమతులు తీసుకోవడం జరిగింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులతో పాటు పార్టిసిపేట్ చేసిన ప్రజలందరికీ కూడా బాక్సులు బహుమతిగా ఇవ్వడం జరిగింది. దానికి మా ఆడవారంతా చాలా సంతోషించారు. ఈరోజు విప్పల సింగారం గ్రామ పంచాయతీలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో మహిళలందరూ
అందరూ వచ్చి ముగ్గులు వేయటం జరిగింది. ముందుగానే సంక్రాంతి పండగగా మాకు ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. ఈ ముగ్గుల పోటీలకు వచ్చిన మహిళలు వాళ్ళకి ప్రైజులు ఇవ్వటం జరిగింది. ఎంతో ఆనందంగా వాళ్ళు సంతోషంగా ఇలాంటి ముగ్గుల పోటీలు ఇట్లాంటి పోటీలు ఇంకా ఎన్నో చేయాలని మహిళలంతా కోరుతున్నారు. ఈ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఈరోజు మా ఇప్పల సింగారం గ్రామ పంచాయతీ పరిధిలో ముగ్గుల పోటీ కండక్ట్ చేశాము. మరి ఇంతకు ముందు లాగానే ఈసారి కూడా ముగ్గుల పోటీ కండక్ట్ చేశాము. కాకపోతే ఇంతకుముందు పండగ రోజు పెట్టుకున్నాము. ఈసారి పండగ కంటే ముందే ఈ యొక్క ముగ్గుల పోటీని కండక్ట్ చేసుకున్నాం. మా గ్రామస్తులంతా, మా మహిళలంతా ఎంతో సంతోషంగా ఈ ముగ్గుల పోటీలో పాల్గొని ఈ యొక్క ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరూ కూడా చాలా చక్కగా ముగ్గులు వేయడం జరిగింది. జడ్జిమెంట్ ఇవ్వడం కూడా మాకు చాలా కష్టమైపోయింది. అంత నువ్వా నేనట్టుగా అంత పోటీపడి ముగ్గులు వేశారు. తర్వాత ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజులు మా మహిళలకు ఇవ్వడం జరిగింది. చాలా ఆనందించారు. అలానే వాళ్ళకు ప్రతి ఒక్క పార్టిసిపేషన్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఇందుకు కూడా ప్రతి ఒక్క మహిళ కూడా ఎంతో ఆనందించారు. ఇలాంటి కార్యక్రమాలు కూడా మీరు మా కోసం చాలా చేయాలని వాళ్ళు చెప్పడం జరిగింది. అలానే మా నాయకులు కూడా, మా పెద్దవాళ్ళు కూడా, గ్రామంలోని పెద్దలు, నాయకులు ఇదంతా కూడా ఇలాంటి కార్యక్రమాలు కూడా ముందు కూడా చాలా మీకోసం మేము తీసుకొస్తాం. మన ఇప్పల సింగారం గ్రామ పంచాయతీ ఇలానే సుఖ సంతోషాలతో ఉండే విధంగా మేము ప్రయత్నిస్తామని చెప్పడం జరిగింది.